బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు 69వ సూర సూరహ అల్ హాక్కహ్ అనువాదాన్ని చదువుదాం. అల్ హాక్కహ్ అంటే పరమ యథార్థం, నిజం, సత్యం, అనివార్య సంఘటన. ఇది పునరుత్థాన దినానికి గల మరొక పేరు. ఈ సూర మక్కహ్ సూరాలలో అల్ ముల్క్ తర్వాత అవతరింపజేయబడింది. దాదాపు హిజ్రత్కు 3-4 సంవత్సరాలకు ముందు. దీని పేరు మొదటి 3 ఆయత్లలో పేర్కొనబడింది. ఇందులో 52 ఆయతులు ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సూరా యొక్క అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అనివార్యమైన సంఘటన. ఏమిటియా అనివార్యమైన సంఘటన? ఆ అనివార్యమైన సంఘటన ఏమిటో మీకేమి తెలుసు? సమూద్, ఆద్ జాతుల వారు అకస్మాత్తుగా విరుచుకుపడే ఆ విపత్తును నమ్మటానికి నిరాకరించారు. అందువల్ల సమూద్ జాతి వారు భయంకరమైన ఒక ఉపద్రవం ద్వారా నాశనం చేయబడ్డారు. ఆద్ జాతి వారు ఒక పెద్ద గాలివాన ద్వారా నాశనం చేయబడ్డారు. అల్లా వరుసగా 7 రాత్రులు 8 పగళ్ళు వారిని దానికి గురిచేశాడు. నీవు అక్కడ ఉండి ఉంటే వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు చెట్ల బోదెలు మాదిరిగా చెల్లా చెదురుగా పడి ఉండటాన్ని నీవు చూస్తావు. ఇప్పుడు వారిలో మిగిలి ఉన్న వాడెవడైనా నీకు కనిపిస్తున్నాడా? ఇలాంటి మహాపరాధానికే ఫిరౌన్, అతని పూర్వం గతించిన ప్రజలు, తలక్రిందులైన పురములలోని వారు కూడా పాల్పడ్డారు. వారందరూ తమ ప్రభువు పంపిన ప్రవక్త చేసిన హితబోధను అంగీకరించలేదు. అప్పుడు ఆయన వారిని అతి కఠినంగా పట్టుకున్నాడు. గాలివాన ఉధృతమైనప్పుడు మేము మిమ్మల్ని నావలోకి ఎక్కించాము. ఈ విధంగా మేము ఈ సంఘటనను మీకు గుణపాఠం నేర్పే జ్ఞాపికగా ఉండేలా చేశాము. జ్ఞాపకం ఉంచుకునే చెవులు దానిని చిరకాలం జ్ఞాపకం ఉంచుకునేలా కూడా చేశాము. తరువాత ఒకసారి శంఖం ఊదబడుతుంది. భూమిని, పర్వతాలను లేపి ఒకే ఒక దెబ్బతో తుత్తునియలుగా చేయటం జరుగుతుంది. ఆ రోజున జరగవలసిన సంఘటన జరుగుతుంది. ఆ రోజున ఆకాశం బ్రద్దలవుతుంది. దాని వ్యవస్థ సడలిపోతుంది. దైవదూతలు దాని చుట్టుప్రక్కల చేరి ఉంటారు. 8 మంది దైవదూతలు ఆ రోజున నీ ప్రభువు సింహాసనాన్ని తమపై ఎత్తుకుని మోస్తూ ఉంటారు. అదే మీరు హాజరుపరచబడే రోజు. ఆ రోజున మీ రహస్యాలేవీ దాగి ఉండవు. అప్పుడు తన కర్మలపత్రం తన కుడి చేతికివ్వబడిన వ్యక్తి, చూడండి, నా కర్మలపత్రాన్ని తీసుకుని చదవండి. నా లెక్క నాకు తప్పకుండా లభిస్తుంది. నేను అనుకుంటూ ఉండేవాణ్ణి అని అంటాడు. కనుక అతను తనకిష్టమైన భోగభాగ్యాలలో ఓలలాడుతాడు. అత్యున్నత స్వర్గవనాలలో ఉంటాడు. వాటి పళ్ల గుత్తులు వ్రేలాడుతూ ఉంటాయి. అలాంటి వారితో ఇలా అనబడుతుంది: హాయిగా తినండి, త్రాగండి. గత దినాలలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా. తన కర్మల పత్రం తన ఎడమ చేతికి ఇవ్వబడిన వ్యక్తి ఇలా వాపోతాడు: అయ్యో, నా కర్మల పత్రం నాకు అసలు ఇవ్వకుండా ఉంటే, నా లెక్క ఏమిటో నాకు అసలు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది. అయ్యో, నాకు ప్రపంచంలో వచ్చిన ఆ మరణమే ఏకంగా అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది. ఈనాడు నా ఆస్తి నాకు ఏమాత్రం పనికిరాలేదే. నా అధికారమంతా అంతరించిపోయిందే. అప్పుడు ఇలా ఆజ్ఞాపించబడుతుంది: అతనిని పట్టుకోండి, అతని మెడకు కంఠపాశం తగిలించండి, ఆపై అతనిని నరకంలోకి విసిరివేయండి. తరువాత అతనిని 70 గజాల పొడుగు గొలుసుతో బంధించండి. మహనీయుడు, మహోన్నతుడు అయిన అల్లాను ఇతను విశ్వసించేవాడు కాదు. నిరుపేదలకు అన్నం పెట్టండి అని ప్రోత్సహించేవాడు కాదు. కనుక ఈనాడు ఇక్కడ ఇతని దుఃఖంలో పాలు పంచుకునే స్నేహితుడెవడూ ఉండడు. గాయాల కడుగు తప్ప అతనికి తినటానికి ఆహారం కూడా ఏదీ ఉండదు. దానిని పాపాత్ములు తప్ప మరెవరూ తినరు. కాదు, అది కాదు, మీరు చూస్తూ ఉన్న వస్తువుల మీద, మీరు చూడలేని వస్తువుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఇది గౌరవనీయుడైన ఒక సందేశహరుని వాక్కు, ఏ కవికి చెందిన వాక్కు కాదు. కానీ మీరు విశ్వసించటం అనేది చాలా తక్కువ. ఇంకా ఇది ఏ జ్యోతిష్కుని వాక్కు కూడా కాదు. కానీ మీరు ఆలోచించటం అనేది చాలా తక్కువ. ఇదసలు సర్వలోకాల ప్రభువు తరపు నుండి అవతరించింది. ఒకవేళ
దైవ ప్రవక్త స్వయంగా కల్పించి ఏదైనా విషయాన్ని మాకు ఆపాదించి ఉంటే మేము ఇతని కుడి చెయ్యిని పట్టుకునేవారము, ఇతని మెడ నరాన్ని కోసివేసేవారము. అప్పుడు మీలో ఎవ్వరూ మమ్మల్ని ఈ పని చేయకుండా ఆపగలిగేవారు కారు. అసలు ఇది దైవభీతి కలవారికి ఒక హితోపదేశం. మీలో కొందరు తిరస్కరించేవారున్నారని మాకు తెలుసు. ఇటువంటి తిరస్కారులకు నిస్సందేహంగా ఇది దుఃఖకారణమవుతుంది. ఇది పూర్తిగా నమ్మదగిన సత్యం. కనుక ఓ ప్రవక్త, మహోన్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూర యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 70వ సూరహ అల్ ముఆరిజ్ అనువాదాన్ని చదువుదాం. అల్ ముఆరిజ్ అంటే అధిరోహణ, ఊర్ధ్వగమన, ఆరోహణ లేక పైకి వెళ్లే మార్గాలు అని అర్థాలు. ఈ సూరా పేరు 3వ ఆయత్ నుండి తీసుకోబడింది. ఇది మధ్య మక్కా కాలపు సూరా. ఇందులో 44 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అడిగేవాడు శిక్షను గురించి అడిగాడు. అది ఆ శిక్ష తప్పకుండా సంభవిస్తుంది. అది అవిశ్వాసుల కొరకే. దానిని తప్పించేవారెవ్వరూ లేరు. అది ఆరోహణ సోపానాలకు స్వామి అయిన అల్లా తరపు నుండి సంభవిస్తుంది. 50,000 సంవత్సరాల ప్రమాణం గల ఒక రోజున దైవదూతలు ఆత్మ ఆయన సాన్నిధ్యానికి అధిరోహిస్తారు. కనుక ఓ ప్రవక్త, సహనం వహించు. హుందాతనంతో కూడిన సహనం. వారు అది దూరంగా ఉన్నదని అనుకుంటున్నారు, కాని మాకు అది దగ్గరలో కనిపిస్తున్నది. ఏ రోజున ఆకాశం కరిగిన వెండి మాదిరిగా అయిపోతుందో, కొండలు ఏకిన రంగురంగుల ఉన్ని పింజలు మాదిరిగా అయిపోతాయో, ప్రాణ స్నేహితులు ఒకరికొకరు కనిపించినప్పటికీ ఎవరూ ఎవరిని గురించి పట్టించుకోవటం జరగదో, ఆ రోజున ఆ శిక్ష సంభవిస్తుంది. దోషి ఆనాటి శిక్ష నుండి తప్పించుకోవటానికి తన సంతానాన్ని, తన భార్యను, తన సోదరులను, తనకు ఆశ్రయమిచ్చిన దగ్గరి బంధువులను, భూమండలంలోని వారందరినీ పరిహారంగా ఇచ్చి ఈ ఉపాయం ద్వారా విముక్తి పొందాలని కోరుకుంటాడు. ఎంత మాత్రం కాదు, అలా ఎన్నటికీ జరగదు. అది భగభగమండే నరకాగ్ని జ్వాల. మాంసాన్ని, చర్మాన్ని సైతం అది తినేస్తుంది. సత్యం పట్ల విముఖుడై వెన్నుచూపి ధనాన్ని కూడబెట్టి దానిని మాటిమాటికి పేర్చిపెట్టిన ప్రతి వాణ్ణి అది బిగ్గరగా అరుస్తూ తన వైపునకు పిలుస్తుంది. మానవుడు తొందరపడేవాడుగా, సహనం లేనివాడుగా సృష్టించబడ్డాడు. అతనికి కష్టాలు వచ్చినప్పుడు ఆందోళన చెందుతాడు. సుఖాలు కలిగినప్పుడు పిసినారితనంతో ప్రవర్తిస్తాడు. కాని ఈ బలహీనతకు ఈ క్రిందివారే దూరంగా ఉంటారు. నమాజు చేసేవారు, తమ నమాజులను ఎల్లప్పుడూ నియమం తప్పకుండా పాటించేవారు, తమ సంపదలలో యాచకులకు, దిక్కులేని వారికి ఒక నిర్ణీతమైన హక్కును ఇచ్చేవారు, తీర్పు దినం సత్యమని నమ్మేవారు, తమ ప్రభువు శిక్షకు భయపడేవారు. ఎందుకంటే వారి ప్రభువు విధించే శిక్ష ఎవరూ నిర్భయంగా ఉండేటటువంటి శిక్ష కాదు. తమ మర్మాంగాలను కాపాడుకునేవారు, తమ భార్యలు చట్టరీత్యా తమ అధీనంలో ఉండే స్త్రీలు తప్ప వీరి విషయంలో కాపాడుకోకుండా ఉండేవారు నిందార్హులు కారు. అయితే ఇదిగాక ఇంకా ఎక్కువ కావాలని కోరేవారు హద్దులను అతిక్రమించేవారు, తమ అమానతులను పరిరక్షించేవారు, తమ వాగ్దానాలను నిలబెట్టుకునేవారు, తమ సాక్ష్యాల విషయంలో నిజాయితీగా ఉండేవారు, తమ నమాజును కాపాడుకునేవారు. ఇలాంటి వారు సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు. కనుక ఓ ప్రవక్త, ఈ సత్యధిక్కారులు కుడి ఎడమల నుండి గుంపులు గుంపులుగా నీ వైపునకు ఎందుకు పరిగెత్తుకొస్తున్నారు? వీరిలో ప్రతి ఒక్కడూ కానుకలతో నిండిన స్వర్గంలో తనను ప్రవేశపెట్టటం జరుగుతుందనే పేరాశ కలిగి ఉన్నాడా? ఎంత మాత్రం కాదు. ఏ వస్తువుతో మేము వారిని పుట్టించామో ఆ వస్తువేమిటో స్వయంగా వారు ఎరుగుదురు. కనుక అలా కాదు. నేను తూర్పు పడమరల స్వామిపై ప్రమాణం చేసి చెబుతున్నాను, మేము వారి స్థానంలో వారికంటే మేలైన వారిని తీసుకురాగల శక్తి కలిగి ఉన్నాము. మమ్మల్ని మించిపోయేవారెవ్వరూ లేరు. కనుక వారిని వారి వ్యర్థ విషయాలలో, ఆటపాటలలో పడి ఉండనివ్వండి. వారికి వాగ్దానం చెయ్యబడుతున్న దినానికి వారు చేరుకునే వరకు వారిని అలా పడి ఉండనివ్వండి. అప్పుడు వారు తమ సమాధుల నుండి బయటికి వచ్చి
తమ దేవతల మందిరాల వైపునకు పరిగెత్తుతున్నట్లు పరిగెత్తుతూ ఉంటారు. వారి చూపులు క్రిందికి వ్రాలి ఉంటాయి. అవమానం వారిని కమ్ముకుంటూ ఉంటుంది. ఈ దినం గురించే వారికి వాగ్దానం చేయబడుతుంది. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూర యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 71వ సూరహ్ నూహు యొక్క అనువాదాన్ని చదువుదాం. ఖురాన్లో హజరత్ నూహు అలైహిస్సలాం ప్రస్తావన ఎన్నోసార్లు వచ్చింది. ఈ సూరా మొదటి మక్కా కాలంలో అవతరింపచేయబడింది. దీని పేరు మొదటి ఆయత్లో ఉంది. ఇందులో 28 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. మేము ప్రవక్త నూహు అలైహిస్సలాంను అతని జాతి వద్దకు పంపాము. అతని జాతి ప్రజలపైకి బాధాకరమైన శిక్ష రాకమునుపే వారిని హెచ్చరించమని ఉపదేశిస్తూ అతను ఇలా అన్నాడు: నా జాతి ప్రజలారా, నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించటానికి వచ్చిన సందేశహరుణ్ణి కనుక మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అల్లా దాస్యం చెయ్యండి, ఆయనకు భయపడండి, నాకు విధేయత చూపండి. అల్లా మీ పాపాలను క్షమిస్తాడు, మిమ్మల్ని ఒక నిర్ణీత కాలం వరకు బ్రతుకనిస్తాడు. వాస్తవం ఏమిటంటే అల్లా నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు దానిని తప్పించటం సాధ్యం కాదు. అయ్యో, ఈ విషయం మీకు తెలిస్తే ఎంత బాగుండును. అతను ఇలా విన్నవించుకున్నాడు: ప్రభూ, నేను నా జాతి ప్రజలను రేయింబవళ్ళూ పిలిచాను, కాని నా పిలుపు వారి పరుగునే పెంచింది. నేను వారిని నీ క్షమాభిక్ష వైపునకు పిలిచినప్పుడల్లా వారు చెవులలో వ్రేళ్లు దూర్చుకునేవారు, తమ వస్త్రాలతో ముఖాలను కప్పుకునేవారు, మొండి వైఖరి అవలంబించారు మరియు అహంభావం ప్రదర్శించారు. అయినా నేను వారిని ఎలుగెత్తి పిలిచి సందేశం అందజేశాను. ఇంకా నేను బహిరంగంగా కూడా వారిలో ప్రచారం చేశాను, రహస్యంగా కూడా వారికి నచ్చచెప్పాను. నేను ఇలా అన్నాను: మీరు మీ ప్రభువును క్షమించమని వేడుకోండి. నిస్సందేహంగా ఆయన గొప్ప క్షమావంతుడు. ఆయన మీపై ఆకాశం నుండి పుష్కలంగా వర్షం కురిపిస్తాడు, మీకు సిరి సంపదలను సంతానాన్ని ప్రసాదిస్తాడు, మీ కొరకు పంటలను సృష్టిస్తాడు మరియు మీ కొరకు కాలువలను ప్రవహింపజేస్తాడు. మీకేమైంది? అల్లాకై మీరు ఎలాంటి గౌరవాన్ని ఎందుకు ఆశించరు? వాస్తవానికి ఆయన మిమ్మల్ని విభిన్న రీతులలో సృజించాడు. అల్లా ఏ విధంగా 7 ఆకాశాలను ఒకదానిపైనొకటి సృష్టించాడో వాటిలో చంద్రుణ్ణి కాంతిగానూ సూర్యుణ్ణి ద్వీపంగానూ చేశాడు. మీరు చూడటం లేదా? అల్లా మిమ్మల్ని భూమి నుండి చిత్ర విచిత్రంగా మొలిపించాడు. తరువాత ఆయన మిమ్మల్ని ఈ భూమిలోకే తిరిగి తీసుకుపోతాడు. మళ్ళీ దాని నుండే ఎకాయకి మిమ్మల్ని బయటకు తీసి నిలబెడతాడు. అల్లా మీ కొరకు భూమిని పాన్పు మాదిరిగా పరిచాడు. మీరు దానిపై ఉన్న విశాలమైన మార్గాలలో నడవటానికి వీలు కల్పించాడు. ప్రవక్త నూహు అలైహిస్సలాం ఇలా అన్నాడు: ప్రభూ, వారు నా మాటను కొట్టిపారేశారు. సంపదను సంతానాన్ని పొంది మరింత నష్టానికే గురి అయిన వారిని అనుసరించారు. వారు పెద్ద పెద్ద కుట్రలను పన్నారు. మీరు మీ ఆరాధ్య దైవాలను ఎంతమాత్రం విడిచిపెట్టకండి. వద్దా సువాలను విడిచిపెట్టకండి. యగూస్ను, యఊహ్ను, నసర్ను కూడా విడనాడకండి అని అన్నారు. వీరు చాలా మందిని మార్గచ్యుతులుగా చేశారు. నీవు కూడా ఈ దుర్మార్గులకు మార్గచ్యుతిలో తప్ప మరెందులోనూ వృద్ధినీయకు. వారు తమ పాపాల మూలంగానే ముంచబడ్డారు, నరకాగ్నిలోకి తోసివేయబడ్డారు. ఆ తరువాత వారు అల్లా నుండి తమను రక్షించే సహాయకుడెవణ్ణీ పొందలేకపోయారు. ప్రవక్త నూహు అలైహిస్సలాం ఇలా అన్నాడు: ప్రభూ, భూమిపై ఈ అవిశ్వాసులలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టకు. ఒకవేళ నీవు వారిని వదిలిపెడితే వారు నీ దాసులను అపమార్గం పట్టిస్తారు. వారి సంతతిలో ఎవడు పుట్టినా పరమ పాపిగా, కరుడుగట్టిన అవిశ్వాసిగా మాత్రమే రూపొందుతాడు. ప్రభూ, నన్ను, నా తల్లిదండ్రులను, విశ్వాసిగా నా ఇంట్లోకి ప్రవేశించిన ప్రతి వ్యక్తిని, విశ్వాసులైన పురుషులు, స్త్రీలు అందర్నీ క్షమించు. దుర్మార్గులకు వినాశాన్ని తప్ప మరి దేనిని అధికం చెయ్యకు. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. అల్లాహతాలా మనందరినీ ఖురాన్ గ్రంథాన్ని బాగా చదివి అర్థం చేసుకునే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.